నమస్తే సకలు. ఈరోజు కథ పేరు కవి రాయబారం. కాంచనపురాన్ని కాంచనవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజలకు ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా కాపాడుతూ ప్రజారంజకుడని పేరు తెచ్చుకున్నాడు. అదను ఎరిగి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల మన దేశం సుభిక్షంగా ఉండి ప్రజలంతా ధనధాన్యాలతో తులతూగుతున్నారు అని అనుకునేవారు అందరూ. ఒకనాడు కాంచనవర్మ కొలువు తీరి ఉండగా తిప్పయ్య శెట్టి అనే సుగంధ ద్రవ్యాల వ్యాపారి అక్కడికి వచ్చాడు. అతడు రాజుకి నమస్కరించి, మహారాజా, మీ చల్లని నీడలో మా వర్తకులమందరం ఏ ఒడిదుడుకులు లేకుండా దేశ విదేశాలలో వర్తక వ్యాపారాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా నేను సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేయించుకుంటాను. జావా ద్వీపం నుంచి ఒక విశేషమైన అత్తరు వచ్చింది. మహారాజు గారికి ముందుగా సమర్పించడం వర్తక నియమం కాబట్టి స్వీకరించండి అని కాంచనవర్మకు ఒక అత్తరు సీసా ఇచ్చాడు. అతను రాజు దాని పరిమళానికి ముగ్ధుడై ఆ అత్తరును కొలువులో ఉన్నవారి అంగీలకు పులవమని సేవకులని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేశారు. మరుక్షణం కొలువంతా సువాసనలతో నిండిపోయింది. అప్పుడు ఆస్థాన కవి చంద్రచూడు ఆసనం మీద నుంచి లేచి, తిప్పయ్య శెట్టి తెచ్చినది అత్తరు పరిమళం కాదు, జావా ద్వీపంలో కూడా వ్యాపించిన మన మహారాజు గారి కీర్తి పరిమళం అన్నాడు. కొలువులోని వారందరూ కవి మాటలకు హర్షాన్ని వ్యక్తం చేశారు. తిప్పయ్య శెట్టి ఎక్కడ లేని ఆనందంతో, మహారాజా, కవిగారు చెప్పినట్లు మీ కీర్తి పరిమళమే నా సుగంధ వ్యాపారానికి మూలస్తంభం, కవి మాటలు శిరోధార్యం అన్నాడు. చాలా కొద్దిసేపట్లోనే కొలువులో జరిగిన ఈ విశేషం అంతఃపురం అంతా వ్యాపించింది. మహారాణి మొదలు పరిచారికల వరకు తిప్పయ్య శెట్టి అత్తరు పరిమళాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు, నాటి నుంచి కాంచనవర్మ పరిమళం అన్న పేరుతో కాంచనపురంలో ఆ అత్తరు విరివిగా అమ్ముడుపోసాగింది. ఒకనాడు తిప్పయ్య శెట్టి ఆస్థాన కవిని తన ఇంటికి ఆహ్వానించి, మహాకవి, నా అత్తరి పరిమళము ఎంత గొప్పదో తెలియదు, కానీ మీరు పలికిన ఒక్క మాటతో అది మహారాజు గారి కీర్తి పరిమళమైపోయి నాకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. మీ రుణం తీర్చుకోలేనిది అని పట్టుబట్టలు దక్షిణ ఇచ్చి సత్కరించి, అయ్యా, చిన్న మనవి, నన్ను నా వ్యాపారాన్ని కీర్తిస్తూ ప్రజల మనసులకు హత్తుకునేలా కవిత్వం రాయండి. నా వ్యాపార వార్తలు ప్రజలు గుమికూడి చెప్పుకునేలా చేయండి. మీరు అడిగిన ధనం సంతోషంగా సమర్పించుకోగలను అన్నాడు. ఇది వింటూనే చంద్రచూడు వర్తకుడిచ్చిన పట్టుబట్టలు దక్షిణ తిరస్కరిస్తూ, శెట్టి, కోకిల మావి చిగురు తిని వసంతకాలంలో మాత్రమే గానం చేస్తుంది. అలాగే మంచి కావ్యం రాయాలనే కోరిక ఉన్న కవిని ప్రోత్సహించిన వాడిని కవి కీర్తించగలడు, కానీ ఇలా స్వార్థంతో డబ్బు ఇచ్చి తన వ్యాపార అభివృద్ధి కోసం కీర్తించమంటే కవి కీర్తించడు. తప్పుంటే మహారాజును కూడా నడివీధిలోకి లాగి ప్రజలను చైతన్యవంతులను చేయగలను. నీ వ్యాపార స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకోవాలని చూడకు అన్నాడు. ఈ మాటలకు శెట్టి తెల్లపోయాడు. ఈ విషయం మహారాజు కాంచనవర్మ చెవిన పడింది. ఆయన కవిని పిలిచి, మహారాజులో అయిన తప్పు ఉంటే నడివీధిలోకి లాగుతానన్నావుట, ఈ క్షణాన నిన్ను చిరసాల్లో వేయించగలను, నన్ను ఏమైనా చేయగలవా అన్నాడు కోపంగా. చంద్రచూడు ఏదో సమాధానం చెప్పే లోపున మంత్రి కలగ చేసుకుని, మహారాజా, రావణుడు దుర్మార్గుడు, దుర్యోధనుడు దుర్మార్గుడు, వారిద్దరు గుణగణాలను కవి చక్కగా చెప్పాడు కాబట్టి రాముడు దేవుడయ్యాడు. భారతం రాసిన కవి ద్వారా ధర్మరాజు గొప్పతనం లోకానికి తెలిసింది. అలాగే కీచకుడు లాంటి స్త్రీలోలుణ్ణి ఎలా శిక్షించాలో కూడా ఆయన చెప్పాడు. అలాగే మన ఆస్థాన కవి మంచినే కాదు, చెడు చేసిన వాళ్ళను కూడా ప్రజలు ఎంత కీర్తిస్తారో అంతగా అసహ్యించుకుంటారని చెప్పే ఉద్దేశంతో అన్న మాట తప్ప అందులో దురుద్దేశం లేదు అని భావిస్తున్నాను అన్నాడు. అవును అవును అని కవి వినయంగా తల ఊపడంతో రాజు శాంతించాడు. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత వరుసగా 4-5 సంవత్సరాల పాటు అతివృష్టి అనావృష్టి కారణంగా రాజ్యంలో కరువు పరిస్థితులు ఏర్పడినాయి. వ్యాపారంలో నష్టం వచ్చే పరిస్థితులు రావడంతో తిప్పయ్య శెట్టి పొరుగు రాజ్యానికి వలసపోవడానికి సన్నాహాలు చేయసాగాడు. ఆ సమయంలోని పొరుగు దేశమైన కళ్యాణ దేశపు రాజు శక్తిసింహుడు కాంచనపురాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ పరిస్థితులలో రాజు కాంచనవర్మ గత్యంతరం లేక సంధి చేసుకోవాలని నిర్ణయించుకుని మంత్రి సలహా మీద మీ ఆస్థాన కవి చంద్రచూడుని కళ్యాణ దేశానికి రాయబారిగా పంపండి అని అన్నాడు. కళ్యాణ దేశం రాజు శక్తిసింహుడు కవిని గౌరవించి రాయబారిని శిక్షించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. మేము మీ దేశాన్ని మా రాజ్యంలో కలుపుకోదలిచాము.
కవి రాయబారిగా నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. నువ్వు తిట్టినా మీ దేశాన్ని ఆక్రమించకుండా వదలం అన్నాడు వికటంగా. చంద్రచూడుడు నవ్వి, మహారాజా, నేను ఇంకా నా సందేశం వినిపించకుండానే మీరు వీరాలాపాలాడారు. మేము దుర్బల స్థితిలో ఉన్న మాట వాస్తవం. రక్తపాతం లేకుండా లొంగిపోవాలి అనుకున్నాం. మీ మాటలు విన్నాను. ఇప్పుడు కాంచనదేశ పౌరుడినైన నా మాటలు వినండి. తలుపులు తెరిచిన ఇంటిని లోపలకు కుక్క దూరితే ఏం చేయగలం? ప్రస్తుతానికి తల వంచిన కుక్కను కొట్టినట్లు మిమ్మల్ని ఏదో ఒకనాడు తరిమి తీరగల భక్తులు, దేశభక్తులు మా మహారాజు మమ్మల్ని పాలించాడు అన్నాడు. శక్తిసింహుడు ఆ మాటలకు కోపగించుకుని ఇచ్చిన మాట ప్రకారం రాయబారిగా వచ్చిన కవిని శిక్షించకుండా వదిలేశాడు. చంద్రచూడుడు తిరిగి వచ్చి రాజు కాంచనవర్మకు జరిగింది చెప్పాడు. శక్తిసింహుడి ప్రలాపాలకు ఉగ్రుడైన కాంచనవర్మ విజయమో వీరస్వర్గమో పోరాడి తీరాలని నిర్ణయించుకున్నాడు. కవి చంద్రచూడుడు శక్తిసింహుడు ముందు పలికిన దేశభక్తిపూరితమైన పౌరుషవాక్కులు ప్రజలలో దేశభక్తిని రగులుకొల్పాయి. ప్రాణాలు పోయే వరకు రాజుకి అండగా నిలబడతామని వాళ్ళు శపథాలు చేశారు. తిప్పయ్య శెట్టి ఇతర ప్రాంతాల నుంచి నిత్యావసర వస్తువులు తెప్పించి ప్రజలకు చౌకగా అమ్మసాగాడు. ఈ విధంగా కాంచనపురం ప్రజలలో వచ్చిన పౌరుషావేశాల సంగతి విన్న శక్తిసింహుడి రాజ్యంలోని ప్రజలు, ఛీ, మన రాజు ఎప్పుడు కాంచనపురం మీదకి దండయాత్రకు వెళ్తే అది తలుపులు బార్లా తీసి ఉంటుందని ఇంటిలో కుక్క జరబడినట్లే అవుతుంది. రాజు మన దేశం పరువు తీయకుంటే బాగుండు అని బాహాటంగా అనసాగారు. శక్తిసింహుడు తన దేశ ప్రజలు ఏమంటున్నది తెలుసుకుని సిగ్గుపడి రాజు కాంచనవర్మకు రాయబారి ద్వారా, నాకు మీ దేశంపై దురాక్రమణ చేసే ఉద్దేశం లేదు. ఒక పొరుగు రాజుగా కాటక పరిస్థితుల్లో ఉన్న మీ దేశానికి అవసరమైన సహాయం అందిస్తాను అని కబురు చేశాడు. అన్నమాట ప్రకారం శక్తిసింహుడు రాజు కాంచనవర్మకు సహాయం పంపి ఆయనకు మంచి స్నేహితుడిగా ప్రవర్తించాడు. కవి చంద్రచూడుడి రాయబారాన్ని ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు. ఆస్థాన కవి చంద్రచూడుడు కొద్ది కాలం తర్వాత తమ రాజు గొప్పతనాన్ని, రాజ్యాన్ని కీర్తిస్తూ ఒక కావ్యం రాసి అందులో తిప్పయ్య శెట్టి ఔదార్యాన్ని కూడా ప్రశంసించి శెట్టిని కూడా కీర్తించాడు. మరొక కథ. హెచ్చరిక. సోమనాథుడిది చిన్న కుటుంబం. భార్య కుసుమ అనుకూలవతి. ఆ కొడుకు రాజు పట్నంలో చదువుకుంటున్నాడు. కూతురు మాలతి పెళ్ళిడికి వచ్చింది. ఒక రోజున భార్యాభర్తలిద్దరూ ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. కుసుమ కాస్త కలవరపడుతూనే, అన్ని వైపులా ధరలు పెరుగుతున్నాయి, అబ్బాయి పట్నం చదువుకి బాగా ఖర్చు అవుతున్నది, అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందంటే చాలా డబ్బే కావలసి ఉంటుంది, మనం పొదుపుగా ఉండడం నేర్చుకోవాలి అన్నది. నీ వంటి భార్య ఉంటే పొదుపుకేం కష్టం అన్నాడు సోమనాథుడు నవ్వుతూ. అదే సమయంలో వీరయ్య వారిని చూడవచ్చాడు. వీరయ్యది గోపాలపురం. అక్కడ సోమనాథుడికి 10 ఎకరాల పొలం ఉన్నది. దానిలోనే కొంతమేర వరి, కొంతమేర అరటి, మామిడి, కొబ్బరి, వేరుశనగ వగైరా పంటలు పండించి అవి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత తను ఉంచుకుని కొంత సోమనాథుడికి తెచ్చి ఇస్తూ ఉంటాడు వీరయ్య. వీరయ్య సోమనాథుడితో, అయ్యా, ఈ ఏడాది మన అదృష్టం పట్టిందల్లా బంగారమైంది. వర్తకులు గత సంవత్సరం పెట్టిన బకాయిలు కూడా తీర్చేశారు. మాసం రోజుల్లో తమకు 5,000 రూపాయలు అదనంగా తెచ్చిస్తాను అని చెప్పాడు. చాలా మంచి కబురు చెప్పావు వీరయ్య. ఈరోజు మా ఇంట్లో విందు భోజనం చేసి వెళ్ళవలసిందే అన్నది కుసుమ. లేదమ్మా, అవసరమైన పని మీద ఇక్కడికి వచ్చాను. నా కూతురికి పెళ్లి కుదిరింది. వెంటనే 2,000 రూపాయలు బంగారం గొలుసు ఒకటి చేయించాలి. నెల రోజుల్లో మీకు మీ డబ్బు ఇచ్చేటప్పుడు నాకు బాకీ కూడా తీర్చేస్తాను. ఎలాగో అలా నాకు మీరు 2,000 సర్దాలి అన్నాడు వీరయ్య. వీరయ్య నమ్మకమైనవాడు. ప్రాణం పోయినా మాట తప్పడు. అందువల్ల అతడికి అడిగిన డబ్బు అప్పుగా ఇవ్వడానికి సోమనాథుడికి అభ్యంతరమేమీ లేదు. అయితే అప్పుడు అతని వద్ద ఇంటి ఖర్చులకు గాను 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. భర్త సందిగ్ధాన్ని గ్రహించిన కుసుమ కనుసైగలతో అతన్ని లోపలికి మరో గదిలోకి తీసుకువెళ్ళి, వీరయ్య అవసరం నిజమైనది, ఎక్కడి నుంచైనా అప్పైనా తెచ్చి అతడి అవసరం తీర్చాలి, అతను ఇలాంటప్పుడు ఆదుకోవడం మన ధర్మం అన్నది. అప్పు ఎవరిని అడగాలి అని ఇద్దరూ ఆలోచనలో పడగా చటుక్కున కుసుమకే సుబ్రహ్మణ్యం గుర్తుకు వచ్చాడు.
నిన్ననే ఆయనకు అనుకోకుండా 15,000 రూపాయలు వచ్చాయి అన్న వార్త ఊరంతా గుప్పుమన్నది. చిత్రం, మనకి అనుకోకుండా 5,000 రూపాయలు అదనంగా రానున్నాయి. చాలా కాలంగా నేను ఒక నగ చేయించుకోవాలనుకుంటున్నాను. అమ్మాయి పట్టు పరికిణి అని మనసు పడుతోంది. అబ్బాయి దేవుడి బొమ్మ ఉన్న వెండి ఉంగరం కావాలని ఎన్నోసార్లు అడిగాడు. అవన్నీ తీరే సమయం వచ్చింది. సుబ్రహ్మణ్యం గారు మనకు లేదు అని అనరు. ఎలాగూ అడుగుతున్నారు కాబట్టి ఏకంగా 5,000 అప్పు చేయండి. మన సరదాలు తీరుతాయి, వీరయ్య అవసరము తీరుతుంది అన్నది కుసుమ. సరే అన్నాడు సోమనాథుడు. ఈలోగా వీరయ్య ఊళ్ళోని నగల దుకాణానికి వెళ్ళాడు. సోమనాథుడు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళాడు. అప్పటికే ఆయన ఇంటి ముందు చాలామంది ఉన్నారు. ముఖాలు చూస్తుంటే వాళ్ళు అప్పు అడగడానికే వచ్చినట్లు కనపడ్డారు. ఆయనకు అనుకోకుండా డబ్బు వచ్చినందుకు అంతా అభినందిస్తున్నారు. కానీ మనసులో అప్పు ఎలా అడగాలా అనే ఆలోచన వాళ్ళను తికమక చేస్తున్నట్లుంది. సుబ్రహ్మణ్యం విషయం ఇట్లే అర్థం చేసుకున్నాడు. ఆయన అందరి వంక ఒకసారి చూసి, డబ్బు సంపాదించడం కష్టం, ఖర్చు చేయడం సులభం. డబ్బు ఉన్నప్పుడు మనిషి ఈ విషయం మర్చిపోతూ ఉంటాడు. అలా మర్చిపోకుండా ఉండడానికి నేను నా డబ్బును వడ్డీ వ్యాపారి సుందరయ్యకి ఇస్తాను. ఆయన నా డబ్బుకి వడ్డీ ఇస్తాడు. ఒకవేళ నాకు డబ్బు అవసరమైతే సుందరయ్య దగ్గరే అప్పు తీసుకుంటాను. నా డబ్బు కొంత తన దగ్గర ఉంది కాబట్టి ఆయన హామీ ఏమీ అక్కర్లేకుండా అప్పిస్తాడు. అయితే నాకు ఇచ్చే వడ్డీ కంటే తీసుకునే వడ్డీ ఎక్కువ. ఆ తేడా నాకు హెచ్చరికగా ఉంటుంది. అందువల్ల నేను అనవసరపు ఖర్చులు చేయను అంటూ ముందరకాళ్ళకు బంధం వేశాడు. తన డబ్బును తనే వడ్డీకి అప్పుకు తీసుకునేవాడిని ఇతరులు ఏమడుగుతారు? చుట్టూ చేరిన వారంతా ఒక్కొక్కరు చల్లగా జారుకున్నారు. సోమనాథుడికి సుబ్రహ్మణ్యం వద్ద చనువు ఎక్కువ. అతడి ముఖం చూసి సుబ్రహ్మణ్యం విషయం అర్థం చేసుకుని, మీకు డబ్బు అవసరం వచ్చినట్లుంది. స్నేహితుడి వద్ద మొహమాట పడకూడదు. ఇప్పుడే ఇద్దరం సుందరయ్య వద్దకు వెళ్దాం. సంవత్సరానికి 115 రూపాయల మీద 15,000 లోపు ఎంతైనా నీకోసం అప్పు తీసుకుని ఇచ్చే బాధ్యత నాది. ఎంత కావాలో చెప్పు అన్నాడు. 115 రూపాయల వడ్డీ అనగానే సోమనాథుడు గతుక్కుమని తన అవసరానికి తగ్గినట్టు 2,000 చాలు అన్నాడు. ఇద్దరూ సుందరయ్య వద్దకు వెళ్ళారు. సుబ్రహ్మణ్యం 15,000 రూపాయల నగదును సుందరయ్యకిస్తే ఆయన రసీదు ఇస్తూ సంవత్సరానికి 113 రూపాయల వడ్డీ వస్తుంది నీకు అన్నాడు. సుబ్రహ్మణ్యం సరేనని తనకి 2,000 అప్పు కావాలన్నాడు. సుందరయ్య తల ఊపి, మామూలుగా సంవత్సరానికి 120 తీసుకుంటాను. నా వద్ద డబ్బు దాచుకునే వారి దగ్గర మాత్రం 15 తీసుకుంటాను. నీకు తెలుసు కదా అంటూ పత్రాల మీద సంతకాలు చేయించుకుని 2,000 ఇచ్చాడు. ఇది చూసి సోమనాథుడి మనసు చివుక్కుమంది. స్నేహధర్మం గురించి మాట్లాడుతూనే తన దగ్గర ఉన్న డబ్బును వడ్డీకి తిప్పుతూ స్నేహితుడికి వడ్డీకి అప్పు ఇచ్చాడు సుబ్రహ్మణ్యం. అయినా అవసరం తనది కాబట్టి ఆ 2,000 తీసుకుని వెళ్ళి వీరయ్యకి ఇచ్చాడు. 4 రోజుల్లో అన్న ప్రకారం వీరయ్య డబ్బు తెచ్చి ఇవ్వగానే వడ్డీ లెక్క కట్టి బాకీ తీర్చడానికి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్తే ఆయన అందులో 2,000 మాత్రం తీసుకొని, వడ్డీ వ్యాపారిని అనుకున్నావా? అయినా స్నేహితుడి వద్ద వడ్డీ తీసుకుంటానా అన్నాడు. సోమనాథుడు తెల్లపోయాడు. ఆలోచించగా చేబదుల వల్ల తనకు కలిగే నష్టాన్ని తెలియచెప్పడానికి మాత్రమే సుబ్రహ్మణ్యం తనను సుందరయ్య వద్దకు తీసుకువెళ్ళినట్లు అర్థమైంది. అలా కాకపోతే తన సుబ్రహ్మణ్యాన్ని 2,000 బదులు 5,000 అడిగి పుచ్చుకొని అంతగా అవసరం లేని వాటి కోసం ఆ డబ్బు ఖర్చు చేసి ఉండేవాడు. సుబ్రహ్మణ్యం ప్రవర్తన తీరు తగిన హెచ్చరిక కావడంతో సోమనాథుడు వీరయ్య నుంచి వచ్చిన అదనపు 5,000 రూపాయలను సుందరయ్య దగ్గర ఉంచాలని నిర్ణయించుకున్నాడు. ఈరోజుకి కథ సమాప్తం సఖులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.